తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. నేను మీ సుప్రసాద్. అల్లూరు జిల్లాలో సంచలనం రేపిన ఓ భారీ గంజాయి పట్టివేత వివరాలు ఇప్పుడు చూద్దాం. రంపచోడవరం ఏజెన్సీలో జరిగిన ఈ ఆపరేషన్ అక్షరాల పుష్ప సినిమాను తలపించేలా సాగింది. పోలీసులు తమ తెలివితేటలు పట్టులతో ₹1 కోటి పైగా విలువైన గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. అల్లూరు జిల్లా రంపచోడవరం మండలం తాళపాలెం వద్ద పోలీసులు చేపట్టిన ప్రత్యేక ఆపరేషన్లో 1142 కిలోల గంజాయిని పట్టుకున్నారు. దీనికి మార్కెట్ విలువ ₹1,15,00,000 ఉంటుందని పోలీసులు అంచనా వేశారు. ఈ కేసులో 4 అంతర్రాష్ట్ర గంజాయి స్మగ్లర్ల ముఠా సభ్యులను అరెస్టు చేయడంతో పాటు గంజాయి రవాణాకు ఉపయోగించిన బొలెరో వాహనం మరియు ఒక పైలట్ బైక్ను కూడా స్వాధీనం చేసుకున్నారు. కాగా అరెస్ట్ అయిన నిందితులను చింతపల్లికి చెందిన గమిలి రాజేష్, సీలేరుకు చెందిన కోడా శ్రీకాంత్, వరంగల్కు చెందిన బుక్కే దేవందర్ మరియు వంతల కిరణ్గా గుర్తించారు. పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో విస్తుపోయే విషయాలు వెల్లడయ్యాయి. ఈ ముఠా ఒడిశాలోని చిత్రకొండ ప్రాంతం నుండి భారీగా గంజాయిని సేకరించి దాన్ని హైదరాబాద్, ముంబై వంటి మహానగరాలకు తరలించేందుకు ప్లాన్ చేసినట్టు తెలిసింది. ఏజెన్సీ ప్రాంతంలోని దట్టమైన అటవీ మార్గాల గుండా బొలెరో వాహనంలో గంజాయిని తీసుకొచ్చి రాజానగరం హైవే ప్రాంతంలో పెద్ద కంటైనర్లో మార్చుకొని నగరాలకు పంపాలని వీరి పథకం. ఇక ఈ ఆపరేషన్లో అత్యంత నాటకీయ రాజకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. సినిమాటిక్ స్టైల్లో జరిగిన ఈ పోలీస్ చేజింగ్ ఆద్యంతం ఉత్కంఠ రేపింది. పోలీసులు వాడపల్లి నుండి అటవీ ప్రాంతంలో గంజాయి ముఠా వాహనాన్ని వెంబడించారు. అయితే తాళపాలెం వద్ద ఆశ్చర్యకరంగా పుష్ప సినిమా చిత్రీకరణ జరిగిన ప్రాంతంలోనే ఈ ఘటన చోటు చేసుకుంది. పోలీసులు వెంబడిస్తూ ఉండగా గంజాయి స్మగ్లర్లు సినిమాలో చూపించినట్టుగానే రన్నింగ్లో ఉన్న బొలెరో వాహనం నుండి దూకేశారు. పుష్ప సినిమాలో అల్లు అర్జున్ పోలీసులు వెంటాడుతూ ఉండగా కలపలారిని బావిలోకి వదిలేసినట్టుగా ఇక్కడ కూడా గంజాయి ముఠా పోలీసుల దగ్గరకు రాగానే బొలెరో వాహనాన్ని సమీపంలోని తోట వైపుకి వదిలేసి పారిపోవడానికి ప్రయత్నించారు. అయితే పోలీసులు చాకచక్యం ముందు స్మగ్లర్ల ప్లాన్ పారలేదు. ఎట్టకేలకు ముఠాలో 4 నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ గంజాయి ముఠా వెనుక ఒడిశాకు చెందిన మరికొంతమంది ప్రధాన నిందితులు ఉన్నారని, వారి కోసం విస్తృత గాలింపు చర్యలు చేపట్టినట్లు డీఎస్పీ సాయి ప్రశాంత్ మీడియాకు వెల్లడించారు. త్వరలోనే ఈ కేసులోని మరిన్ని అరెస్టులు ఉంటాయని ఆయన తెలిపారు. డీఎస్పీ సాయి ప్రశాంత్ ఈ విషయంపై మీడియాతో మాట్లాడుతున్నారు. ఒకసారి చూద్దాం. నమస్కారం అండి. సో మన రంపచోడవరం పరిధిలో రంపచోడవరం పిఎస్ లిమిట్స్లో ఒక గంజాయి లాట్ని పట్టుకోవడం జరిగింది. అయితే ఈ గంజాయి లాట్ని పట్టుకొని కొన్ని దినాలు అయింది. బట్ ఈ గంజాయి మీద మనకి ఖచ్చితమైన ఇన్ఫర్మేషన్ వచ్చినప్పుడు మనం వెళ్ళి గంజాయిని పట్టుకున్నప్పుడు అక్కడ గంజాయితో పాటు అక్కడ ఎవరైతే గంజాయిని తీసుకువస్తున్నారో, గంజాయి ముద్దాయిలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఆ టైంలో మన పోలీసులు ప్రయత్నించినప్పుడు కూడా పట్టుకోలేకపోయారు. కానీ తర్వాత మనం పాడేరు, చింతపల్లి, నర్సీపట్నం, ఒడిశా ఇట్లా తెలంగాణ రకరకాల ప్రాంతాల్లోకి పంపించి ఈ గంజాయిని రవాణా చేస్తున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఇందులో మనం 4 ఆల్రెడీ అరెస్ట్ చేయడం జరిగింది. సో అందుకే అరెస్టులన్నీ 4 అరెస్ట్ అయిన తర్వాత ప్రెస్ మీట్ పెడుతున్నాం. మనం ఇమీడియట్ గంజాయి పట్టుకున్న తర్వాత కాకుండా ఇందులో గమిలి రాజేష్ అని ఒకరు, కోడా శ్రీకాంత్, బుక్యా దేవేందర్, వంతల కిరణ్. సో ఈ గంజాయిని కొనడం, ట్రాన్స్పోర్ట్ చేయడం, అమ్మడం ఇట్లాంటి రకరకాల వాటిలో ఇన్వాల్వ్ అయినటువంటి 4 కూడా మనం ఆల్రెడీ అరెస్ట్ చేసి రిమాండ్కి కూడా పంపించడం జరిగింది. సో అయితే ఈ గంజాయి ఏదైతే ఒక బొలెరో పికప్ వ్యాన్లో గంజాయిని తీసుకువెళ్తున్నారండి, ఆ బొలెరో పికప్ వ్యాన్లో వీళ్ళు తీసుకెళ్తున్న గంజాయి తాలూకా మొత్తం క్వాంటిటీ 1142 కేజీలు. ఈ మొత్తం క్వాంటిటీ 1142 కేజీల గంజాయి క్వాంటిటీ ఇది. సో ఒక బొలెరో వ్యాన్ ఉంది, దీంతో పాటు ఒక మోటార్ సైకిల్ని కూడా మనం సీజ్ చేయడం జరిగింది. బొలెరో వ్యాన్, మోటార్ సైకిల్, 1142 కేజీల గంజాయి. సో 1142 కేజీలు గంజాయి అంటే ఇట్స్ హ్యూజ్ క్వాంటిటీ, చాలా హ్యూజ్ క్వాంటిటీ ఇది. సో ఇంత హ్యూజ్ క్వాంటిటీలో గంజాయిని పట్టుకున్న యాక్చువల్లీ అప్పుడు ఇందులో క్రియాశీలకంగా వ్యవహరించింది మన ఎస్ఐ రంపచోడవరం అండ్ టీం. చాలా చాకచక్యంగా పట్టుకున్నారు. ఆ గంజాయిని పట్టుకోవడంతో పాటు దాని తర్వాత ఉండే ఎక్యూజ్ని కూడా అరెస్ట్ చేశారు. 4 ఎక్యూజ్ని అరెస్ట్ చేశారు. ఇంకా కొంతమందిని అరెస్ట్ చేయాల్సి ఉంది. తర్వాత ఎఫర్ట్స్ పెట్టి వాళ్ళని కూడా అరెస్ట్ చేస్తాం. సో దీని యొక్క మొత్తం అంతా మెయిన్ సారాంశం ఏంటంటే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముఖ్యంగా మన ఏఎస్ఆర్ జిల్లాలో గంజాయి నిర్మూలన అన్నది మనం చిత్తశుద్ధిగా చేస్తున్నాం అని చెప్పడానికి ఇది ఒక నిదర్శనం. గంజాయి ఎట్టి పరిస్థితుల్లో ఏ రకమైన విధంలో సాగు చేసినప్పటికీ దాన్ని కొనేవారు అవ్వచ్చు, దాన్ని ట్రాన్స్పోర్ట్ చేసేవారు అవ్వచ్చు, దాన్ని అమ్మేవాళ్ళు అవ్వచ్చు, ఎవరైనా సరే వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. సో ఈ గంజాయి ముద్దాయిలు ఎవరైతే ఉన్నారో
వాళ్ళు కూడబెడుతున్న ఆస్తుల మీద ఫైనాన్షియల్ ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్ లో వాళ్ళ ఆస్తుల్ని కూడా సీజ్ చేయడం జరుగుతుంది. ఎవరైతే గంజాయి ముద్దాయిలు రిపీటెడ్ గా గంజాయిని అమ్మడము లేకపోతే ఇలాంటి పనుల్లో ఉంటున్నారో వాళ్ళ మీద పిట్ అండ్ పిఎస్ అనే ఒక ప్రపోజల్స్ పెట్టి వాళ్ళు డిటెన్షన్ పెట్టడం కూడా జరుగుతున్నాయి. ఇలా రకరకాల ప్రొసీజర్స్ లో గంజాయి ఎన్ఫోర్స్మెంట్ అవ్వచ్చు. అండ్ దీంతో పాటు గంజాయిలో ఎవరైతే ఆల్రెడీ బాధితులుగా ఉన్నారో, గంజాయిని స్వీకరించి బాధితులుగా ఉన్నారో డిఅడిక్షన్ సెంటర్స్ పెట్టడం జరిగింది. సో దాంతో పాటు గంజాయిలో ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద ఎన్డీపీఎస్ షీట్స్, సస్పెక్ట్ షీట్స్ ఓపెన్ చేయడం జరుగుతుంది. సో దీంతో పాటు ప్రజలకి మేము విన్నవిస్తుంది ఏంటంటే గంజాయి బారిన పడవద్దు, ఈ మాదక ద్రవ్యాల బారిన పడవద్దు. మీ వరకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఉన్నా సరే మీ యొక్క గోప్యతను దృష్టిలో పెట్టుకుని, ప్రైవసీని దృష్టిలో పెట్టుకుని మీ తరగతి ఇన్ఫర్మేషన్ ఎవరికి ఇవ్వడం జరగదు. ఆ ఇన్ఫర్మేషన్ మీద ఖచ్చితంగా పోలీసులు యాక్ట్ చేస్తారు. సో ఇది కూడా ఒక ఇన్ఫర్మేషన్ బేస్డ్ గా వచ్చిందే. ఇందులో మనకి ఎవరిచ్చారు ఏమిచ్చారని మనం బయటకు చెప్పం. అట్లానే ఎటువంటి ఇన్ఫర్మేషన్ గంజాయి సాగుకు సంబంధించి అవ్వచ్చు, గంజాయి ట్రాన్స్పోర్టేషన్ అవ్వచ్చు, అమ్మకం అవ్వచ్చు, దీనికి సంబంధించిన ఎటువంటి ఇన్ఫర్మేషన్ వచ్చినా సరే ప్రజలు నిస్సందేహంగా మాకు చెప్పొచ్చు. స్టేషన్లో ఉన్న ఎస్ఐ గారికి, సిఐ గారికి అని చెప్పొచ్చు, లేకపోతే ఎస్డిపి అయినా నాకు కూడా కాల్ చేసి చెప్పొచ్చు. ఏ టైంలో ఎప్పుడు కాల్ చేసి చెప్పినా కూడా మేము దీని మీద చర్యలు తీసుకొని దీన్ని కట్టడి చేయడానికి మేము సుముఖంగా ఉన్నాం. ఓకే, మనకి నార్మల్లీ గంజాయి వాల్యూ అనేది క్లియర్ కట్ గా మనం చెప్పలేము, ఎందుకంటే అది వెళ్ళే ప్రదేశం బట్టి కూడా డిఫర్ అయి ఉంటుంది. అంటే గంజాయి యొక్క క్వాలిటీ మీద ఆ గంజాయి ఏ ప్రాంతానికి వెళ్తుంది, ఎక్కువ డిమాండ్ ఉన్న ప్రాంతానికి వెళ్తే ఎక్కువ వాల్యుబుల్గా ఉంటుంది. సో సరాసరిగా మనం కేజీ 10,000 ఎక్కేసుకున్నా కూడా ఈ గంజాయి సుమారు 1,10,00,000 రూపాయలు, 1,10,00,000 రూపాయలు గంజాయి సీజర్. ఇది సుమారు 10,000 వేసుకుంటే ఓకే 1,142 కిలోలు.